సిరిమాను ఊరేగింపు వేడుక కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. మరి కొద్దిసేపట్లో పైడితల్లి అమ్మవారు సిరిమాను ఊరేగింపు ప్రారంభమవుతుంది. మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. సిరిమాను ఊరేగింపు కోసం భక్తులు చూసేందుకు పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ తరలివచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ముందుగానే సిరిమాను ఊరేగింపు ప్రారంభం అయ్యేలోపు అమ్మవారి దర్శనం పూర్తి చేసుకోవాలనేది భక్తులందరూ కూడా తాపత్రయపడుతున్నారు. అందుకోసంగా క్యూ లైన్లో తెల్లవారుజామున 3 నుంచే ఇక్కడ క్యూ లైన్లో నిలబడ్డారు. అయినప్పటికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా జరుగుతూనే ఉంది. మరి కొద్దిసేపట్లో మాత్రం సిరిమాను ఊరేగింపు ఇదే ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంది. హుకుంపేట నుంచి ఇప్పటికే సిరిమాను కానీ ఐరావతం అన్నీ కూడా సిద్ధంగా ఉండి రథాలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ఈ రథాలన్నీ కూడా సిరిమాను ముందు వస్తాయి. సిరిమాను ముందు రథాలతో పాటు డప్పుల వాయిద్యాలు, పులి వేషాలు, కర్రసాము, గారెడు సాము అన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా భక్తులు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడిపోతుంది. అమ్మవారి దర్శనం కోసంగా వీరందరూ కూడా వేచి ఉన్నారు. కానీ సిరిమాను ఊరేగింపు సమయంలో దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తారు. సిరిమాను ఊరేగింపు లోపే అమ్మవారి దర్శనం చేసుకోవాలని భక్తులందరూ కూడా కోరిక. కానీ ఇంకా చాలా మంది భక్తులు మిగిలిపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. హుకుంపేటలో సిరిమాను కొద్దిసేపట్లో బయలుదేరుతుంది. అక్కడి నుంచి పైడితల్లి అమ్మవారు దేవాలయానికి వచ్చేప్పుడు కనీసం ఒక అరగంట సేపు పడుతుంది. ఈ కొద్దిసేపట్లోనే ఈ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి మొక్కులు తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఘటాలతోనూ అందరూ కూడా దేవాలయం చుట్టూ వచ్చి ఉన్నారు. ఇంకా ఈ క్యూ లైన్లో దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం ఈ క్యూ లైన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇక్కడ దేవాలయంలో అమ్మవారి దర్శనం ఉండే ప్రాంతం కొంచెం ఇరుగ్గా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా సిరిమాను వచ్చే సమయానికి అమ్మవారి దర్శనం పూర్తి చేయడం అనేది సాధ్యం కాని పరిస్థితి అయింది. అమ్మవారిని దేవాలయాన్ని విస్తరించాలని ఆలోచన భక్తులు కోరుతున్నప్పుడు కూడా ఇది సాధ్యం కావడం లేదు. కానీ భక్తులు మాత్రం ప్రతి సంవత్సరం ఊరేగింపు సమయానికి అమ్మవారి దర్శనం చేసుకోలేక కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా అధికారులు, పోలీసు అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, రాష్ట్ర మంత్రి కిమిడి మృణాల్ని వీళ్ళందరూ కూడా, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఆదేశాలు కూడా చేసి ఉన్నారు. 2000 మంది పోలీసు బలగాలు కూడా ఒకసారి ఉన్నారు. ఈ ప్రాంతం అంతా చూస్తే మనం ఒకసారి ఇక్కడ అమ్మవారి దేవాలయం, ఈ అమ్మవారి దేవాలయం చుట్టూ ఎన్సీసీ విద్యార్థులు కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, వాలంటీర్లు కానీ అందరూ కూడా వచ్చేసి ఇక్కడ భక్తులకి వెంటనే దర్శనాలు చేసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యేలోపు భక్తులకి అమ్మవారి దర్శనం చేయాలనేది ప్రధాన ఉద్దేశము. ఈ సిరిమాను ఊరేగింపు వచ్చే సమయం కావడంతో పోలీసులు పెద్ద ఎత్తున వరుసగా రోడ్లకి మధ్యలో చేరి భక్తుల్ని కొంత దర్శనాన్ని కూడా తగ్గించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎంత చెప్పినప్పటికీ భక్తులు మాత్రం దర్శనాలు పూర్తి చేసుకుంటేనే ఊరేగింపుకు వస్తామని చెప్పి అందరూ మాత్రం క్యూ లైన్లో ఉన్నారు. కానీ దేవాలయంలో మాత్రం వెంటనే భక్తుల్ని దర్శనం చేసుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, డ్రోన్లు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఎక్కువ భక్తులు ఎక్కువగా పెరుగుతున్నారు. సిరిమాను ఊరేగింపు సమయానికి ఇదే ప్రాంతంలో కోట నుంచి మొత్తం అమ్మవారి దేవాలయం ఈ ప్రాంతం అంతా కూడా 2 కిలోమీటర్ల దూరం చుట్టూ బార్గేట్లలో భక్తులు ఉండి ఈ ఊరేగింపు చూడడానికి ఈ ప్రాంతానికి అందరూ కూడా వస్తారు. 2 లక్షల మంది భక్తులకు ఊరేగింపు ప్రశాంతంగా జరిగే విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి అధికారులు ఏర్పాటు చేసి ఉన్నారు. వీరికి రోప్ పార్టీలు కూడా ప్రత్యేకంగా వచ్చారు. ఈ రోప్ పార్టీల నుంచి కూడా మొత్తం అందరు భక్తులందరూ కూడా మరలించి ఊరేగింపు జరిగే ప్రాంతానికి తీసుకుపోయే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అయినప్పటికీ ఇక్కడ చూస్తున్న ఈ మహాత్మా గాంధీ రోడ్డు వద్ద మాత్రం భక్తులను నిలిపివేశారు. భక్తులు నిలిపివేసినప్పటికీ వీరందరూ కూడా ఇక్కడ వచ్చేసి అమ్మవారి మొక్కులు తీర్చుకొని బయటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి దేవాలయం ముందు నుంచి అమ్మవారికి మొక్కులు చెల్లించి ఊరేగింపు ఉండే ప్రాంతానికి వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో హుకుంపేట నుంచి ఇక్కడికి రథాలు, సిరిమాను అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ సిరిమాను మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ సిరిమాను సంబరాన్ని చూడడానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. భక్తులకి మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పైడితల్లి అమ్మవారి దేవాలయం నుంచి కెమెరామన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.